వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్ట్ ఛానల్. ఇదివరకు టెర్రరిస్టులు అంటే కాశ్మీర్, ముంబై, ఢిల్లీ ఇలా పెద్ద నగరాల్లో కానీ దేశ బోర్డర్లో కానీ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ నెమ్మదిగా వాళ్ళ స్ట్రాటజీని మార్చుకున్నారు. బోర్డర్స్ లో పెద్ద సిటీస్ లో ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ లాంటివి సడన్ గా సర్చ్ ఆపరేషన్ చేస్తుండటంతో ఈ ఆపరేషన్స్ లో చాలా మంది దొరుకుతున్నారు. అందుకే ఇప్పుడు టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ చిన్న చిన్న టౌన్స్ ని అడ్డాగా చేసుకుని దేశంలో బాంబ్ బ్లాస్ట్లు, అల్లర్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ మధ్య తెలంగాణలోని బోధన్లో, బెంగళూరు కేఫేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన టెర్రరిస్ట్ కడప దర్గాలో ఉండడం, ఇప్పుడు మారుమూల వెనుకబడిన ప్రాంతం అని చెప్తున్న విజయనగరంలో 2 టెర్రరిస్టులు దొరకడం వీటన్నిటిని రుజువు చేస్తున్నాయి. టెర్రరిస్టులే కాకుండా బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ నుండి అక్రమంగా వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న టౌన్స్ లో కార్పెంటర్ గా, ప్లంబర్ గా తాపి పని చేస్తూ చాలా మంది బతుకుతున్నారు. వీళ్ళలో కూడా కొంతమంది రాడికల్ ఇస్లామిక్ ఆలోచనలతో ఉంటూ ప్రస్తుతానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళకి పని ఇచ్చే బిల్డర్స్, కొన్ని కంపెనీలకు వీళ్ళు ఇతర దేశస్తులని తెలిసినా కానీ తక్కువ కూలీతో పనిచేస్తున్నారని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నిన్న విజయనగరంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సిరాజ్ రెహమాన్, సికింద్రాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ఇద్దరు కలిసి అల్ హింద్ ఇత్తే హదుల్ ముస్లిమన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించి దీని ద్వారా రాష్ట్రంలో బాంబ్ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేశారు. వీరిలో సిరాజ్ రెహమాన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వీరు సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు, రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్స్ చేస్తున్నట్లు తేల్చారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సిరాజ్ సమీర్ కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సిరాజ్ సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని, 6 కలిసి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని తెలిసింది. అంతేకాకుండా హైదరాబాద్ లో 3 రోజుల పాటు 6 గ్యాంగ్ కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఐసిఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని 2కి ఆదేశాలు రాగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరికి సౌదీ అరేబియాలో ఉన్న ఐసిఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకుని వారిచ్చే ఆదేశాలతో దేశంలో బాంబ్ బ్లాస్ట్లు చేయాలని చూస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు దేశంలోకి ఆర్టీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు తేవడం కష్టం కాబట్టి లోకల్లో మనకి అందుబాటులో ఉండే వాటితోనే బాంబులు తయారు చేయడంపై సిరాజ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. దీనిలో భాగంగా ఆన్లైన్ నుంచి పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, అగ్గిపుల్ల మందు లాంటి వాటితో బాంబు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ చదివిన సిరాజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే తండ్రి ఎస్ఐగా, అన్న కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా నిన్న అస్సాం మరియు తెలంగాణ పోలీసులు కలిసి ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో చేసిన జాయింట్ ఆపరేషన్ లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని గొల్లపల్లి విలేజ్ లో ఉంటున్న మోఫిజుల్ ఇస్లాం ని అరెస్ట్ చేశారు. జై హింద్.